శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంద్రజాలము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా గ్రంథాన్ని చదవటం పూర్తి చేసుకున్నామండి. అటుపైన ఈ గ్రంథంలోని విశేషాలన్నీ కూడా చక్కగా అవగతము అవ్వడము కోసము ఇంకొక గ్రంథము సహాయము మనం తీసుకుంటూ ఉన్నాము. ఆ గ్రంథము పేరు మంద్రజాల దర్శనము. దీనిని రచించినటువంటి మహానుభావులు మాస్టర్ ఈకే గారి అంతేవాసి పరమపూజ్యులు కీర్తిశేషులు శ్రీ బివి నరసింహరాజు గారు. మాస్టారి దివ్య ప్రణాళికకు సర్వసమర్పణము చెందినటువంటి వారు మాస్టారి ఈ మంద్రజాలము గ్రంథముపై పరిశోధన చేసి మంద్రజాల దర్శనము రచించారు. అందులోని అంశములను చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు పరమగురువులు, ఆ పరమగురువులు ఎవరు, ఏమిటి, ఆ విశేషాలు ఈరోజు చెప్పుకుందాము. శ్రీకృష్ణమాచార్యుల వారు తమ మంత్రజాలంలో కృష్ణ కథకు ఆలంబనగా దివ్య జ్ఞాన తత్వాన్ని స్వీకరించి అందించారు. దివ్య జ్ఞానము అంటే థియోసఫీ అండి. ఇది చాలా విలక్షణమైన రీతిలో సాగింది. దివ్య జ్ఞాన సాధకులు తమ అనుభవంలో పరమగురువుల ఉనికిని విశ్వసిస్తారు. అంతేకాదు, దివ్యజ్ఞాన మహోద్యమాన్ని బ్లావట్స్కీ మాత ద్వారా స్థాపించి బ్రహ్మ విద్యా సారస్వతాన్ని ఆమె ద్వారా ప్రజావళికి ప్రసాదించినది పరమగురువులే. శాశ్వత ధర్మము ఒక్కటే. అదే వేద పురాణ వాంగ్మయంలో ప్రతిపాదింపబడి వివరింపబడింది. ఈ సనాతన ధర్మమునే మాటిమాటికి మహాత్ములు లోకానికి అందిస్తూ ఉంటారు. మరలా ఒకసారి ఈ సనాతన ధర్మ భాండాగారానికి దివ్యజ్ఞానము అనే నూతన నామధేయంతో మహర్షులైన పరమగురువులు సాధక కోటి కొరకై కవాటాలు తెరచారు 19వ శతాబ్ది చివరలో. ఈ పరమగురువులందరకు స్ఫూర్తి ప్రదాత జగద్గురువు. అసలు జగద్గురువు సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడే. అసలు జగద్గురువు ఎవరండి? ఆయన సర్వాంతర్యామి అయిన ఈశ్వరుడే అంటున్నారు. అతడే కృష్ణుడుగా అవతరించి గీతను వేణుగానం ద్వారా బ్రహ్మానుభూతిని ప్రసాదించాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతోక్తి. తన నిర్యాణ సమయంలో జగద్గురువైన శ్రీకృష్ణుడే మైత్రేయులను వాహికగాగొని వానియందు కలియుగాంతము వరకు తేజస్వరూపుడై వసియింప సమకట్టడంతో మైత్రేయులు జగద్గురువైనారు దివ్య జ్ఞాన వాంగ్మయంలో. శ్రీకృష్ణమాచార్యుల వారు ప్రతి ఘట్టంలోనూ కృష్ణ కథతో దివ్య జ్ఞాన సాహితిలో భూమికాభావనయగు జగద్గురు తత్వమును జోడించి ప్రవేశపెట్టడం ఈ నవలలో ఒక విశేషం. కేవలం మంద్రజాలంలోనే కాదు, వారి పురుషమేధము, పురాణ పురుషుడు అను నవలల్లో కూడా ఈ వైఖరి స్పష్టంగా గోచరిస్తుంది. కృష్ణమాచార్యుల వారికి పరమగురువులతో చిత్రమైన సంబంధం ఉన్నది. అంతేకాదు, శ్రీ ఆచార్యుల వారు ప్రాక్పశ్చిమ సమన్వయం కోసం ఎనలేని కృషి సలిపారు. ఈ మంద్రజాల రచనా కాలమునకు వారి ప్రప్రథమ
భూప్రదక్షిణ యాత్రకు అలౌకిక సంబంధము ఉన్నది. విశ్వశాంతి కోసమై, సర్వజీవ సౌభ్రాత్రం నెలకొల్పుట కోసమై వారి జీవితం అంకితమైంది. శ్రీకృష్ణుని మంత్రజాల మహావ్యూహంలో భాగస్వాములైన దివ్య జ్ఞాన పరమ గురు పరంపరలోని వారే జగద్గురువు మైత్రేయులు, మాస్టర్ మోరియా, మాస్టర్ కుతుహూమి, సెరాఫిస్, జీసస్, హిలేరియన్ మాస్టర్, వెనీషియన్ మాస్టర్ మున్నగువారు. ప్రధాన గురువులు 7. వీరితో కూడిన మహాపీఠమునకు మార్గదర్శకులు, అధిపతి మైత్రేయులు. వీరుగాక జ్వాలాకూలుడు, మాస్టర్ గుర్జీఫ్ మున్నగువారును కలరు. ఈ గురువులెల్లరూ విశ్వమానవ కళ్యాణ ప్రణాళిక నిర్వాహకులే. వీరి ప్రణాళికయే శ్రీ ఆచార్యుల వారి ద్వారా నిర్వర్తింపబడినది. అందువలన మంత్రజాలంలో రచయిత ఈ పరమ గురువులనే పాత్రలుగా స్వీకరించి, వీరు కృష్ణుని జగద్ధిత వ్యూహానికి అనుగుణంగా ఆనాడు ఎలా అవిరళ కృషి సల్పింది దర్శించి వివరించారు. మైత్రేయులు, మాస్టర్ మోరియా అనగా మరువు, కుతుహూమి అనగా దేవాపి, జ్వాల్కూల్ ఈ నవలలో పాత్రలై క్షణమైన విరామమును ఎరుగక కృష్ణుని ఆజ్ఞలను శిరసావహిస్తూ లోక కళ్యాణార్థమై కృషి రూపమైన తపస్సు జరిపారు. ఇట్టి పరమగురువులను గూర్చి, వారి కార్యక్రమములను గూర్చి లెడ్బీటర్ అను దివ్యజ్ఞాన యోగి మాస్టర్స్ అండ్ ది పాత్ అను ఆంగ్ల గ్రంథంలో వివరించారు. ఈ గ్రంథము తెలుగు భాషలో పరమగురువులు వారిని చేరు మార్గము అను పేర అనువదింపబడి ఉన్నది. ఇదిగాక మహాపీఠము అను పేర పరమగురువులు వాని ప్రణాళికను గూర్చి తెలుగులో చక్కని గ్రంథము ఒకటి కలదు. లెడ్బీటర్ స్వయంగా పరమగురువుల కరుణను బడసి దుర్లభమైన వారి స్థానాలకు అనుమతింపబడి వానిని దర్శించి తన రచన సాగించాడు. తన గ్రంథంలో ఆయన అందరం పరమగురువుల స్థాయికి ఎదగవలసినదే, కావాలని మనం ఆ దివ్య ప్రణాళికకు అడ్డు తగిలినప్పటికీ అది సత్యం కాదని నమ్మినను, పరిణామ ప్రవాహానికి ఎదురీదినప్పటికీ మన పురోభివృద్ధి వికాసము కొన్ని జన్మలు ఆలస్యము చేసుకొనుటయే జరుగును గాని వికాసాన్ని పొందకుండా మాత్రం ఉండలేం. ఇది సహజం అని సృష్టి పరిణామ వికాసాన్ని వివరించారు. ఈ అంశాన్నే గిరిశర్మ కృష్ణ సాన్నిధ్యం గూర్చి లోకాయతునితో కృష్ణుని మంత్రజాల మార్గము చాలా సున్నితమైనది, అది ఒక అనుభూతి కౌశలము, బుద్ధిపూర్వకముగా ఎదురు తిరిగిన వారికి తప్ప ఇందు ఎవరికి బాధ కలుగదు అని పలికెను. వాస్తవానికి శ్రీ అరవిందులు, రవీంద్రులు, మహాత్ములు మున్నగు మహనీయులందరి జీవిత కార్యక్రమాలకు నేపథ్యంలో పరమగురువుల ప్రేరణ కలదు. భగవాన్ రమణ మహర్షి గారి అంతేవాసి శ్రీ కావ్యకంఠ గణపతి మునీంద్రులును ఈ పరమగురువులను కీర్తించటం జరిగినది. పరమగురువుల ప్రమేయము గల దివ్యజ్ఞాన తత్వముతో సమన్వయము కలిగిన శ్రీకృష్ణ దివ్య కథను 7 నవలలుగా చిత్రించడానికి సంకల్పించిన ఆచార్యుల వారి ఆంతర్యం లోకహితమే కాని వేరొకటి కాదు. కృష్ణుని దివ్య ప్రణాళికతో సంపూర్ణముగా సహకరించిన పరమగురు శ్రేష్ఠులు శ్రీ వేదవ్యాసులు. కృష్ణావతారాన్ని ముందుగానే తన దివ్య నేత్రంతో దర్శించి
విష్ణు పురాణాన్ని రచయించి భారత ధర్మ ప్రతిష్టాపన లక్ష్య సాధనలో భాగంగా నారదుల శిష్యులకు పరాశరులు వేదవ్యాసులను భూమిపై ఆవిర్భవింపచేశారు. వ్యాసుల వారు కృష్ణుని విశ్వరూప దర్శనానుభూతిలో కరగి వర్ణించిన దివ్య ప్రబంధమగు మహాభాగవతములోని కథకు పొడిగింపే దివ్యజ్ఞాన ప్రణాళిక. మంత్రజాలంలో మనకు కనిపించే పరమగురువులు నలుగురు: మైత్రేయులు, మరువు, దేవాపి, జ్వాలాకులుడు. చివరి వారిని గూర్చి గిరిశర్మ పాత్ర చర్చలో ఉటంకించటం జరిగింది. అంటే ఈ జ్వాలాకులుడు అనేటువంటి ఈ పరమగురువు, వీరి గురించి మనము ఆ గిరిశర్మ పాత్ర చెప్పుకున్నామండి. మిగిలిన ముగ్గురిని గూర్చి సంక్షిప్తంగా ప్రస్తావించుచున్నాను. అందు మొదటివారు మైత్రేయులు. వీరు కాశీరాజగు దివోదాసుని కుమారులు. రాజ్యమును కాదని పరాశర మహర్షిని ఆశ్రయించి సమస్త విద్యల్లో పూర్ణ సిద్ధులైనారు. అష్టాంగ యోగమున సిద్ధులై దేహమునకును తనకును గల సంబంధమును తెంచుకొని స్వేచ్ఛాదేహములందు సంచరించుటను అభ్యసించిరి. హిమవత్ పర్వత గర్భంలో లీనమైపోయిన శంబళ గ్రామాన్ని ఉద్ధరించి పురాణ పురుషుని దైవ కార్యానికి తోడ్పడినారు. ఈ కలియుగాంతము వరకు శ్రీకృష్ణుడు మైత్రేయుల సూక్ష్మ శరీరమును అధిష్ఠించియే జీవులలోనికి వ్యాపించెను. కృష్ణుడు సంకల్పించిన కలిసంతారకమగు మంత్రజాల పవిత్ర యజ్ఞమునకు వీరి శరీరమే వేదిక. వీరు ప్రేమ రసైక ధారామూర్తులు. కలియుగమున గౌతమ బుద్ధునికి బోధివృక్ష ఛాయలో సాక్షాత్కరించి అతనిని ఆవేశించి బౌద్ధ ధర్మమను పేర కృష్ణుని ప్రేమమయ మంత్రజాల పదాన్ని వ్యాప్తి చేసినది వీరే. మరలా యేసుప్రభువును కరుణించి అతనిని ఆవేశించి ప్రేమ త్యాగములను జగద్వ్యాప్తి చేసి జనులను లోగొన్నది వీరే. ప్రస్తుతము జగద్గురువు వీరే. ఆ తర్వాత మరువు గురించి తెలుసుకుందాం. మరువు అంటే మాస్టర్ మోరియా అన్న మరువు అన్న ఒకరే. వీరు ఇక్ష్వాకు వంశీయులకు రాజర్షులు, శీఘ్రుని పుత్రులు. దైవ కార్యమున మైత్రేయుల వారికి సహకరించడానికై చిరంజీవిత్వాన్ని సాధించారు. రాజవిద్యను కలియుగంలో రక్షించి రాబోవు కృతయుగంలో క్షత్రియ వర్ణాన్ని సముద్ధరించి ప్రభువుగానున్నవారు. వీరే మాస్టర్ మోరియాగా పరమగురువు స్థానాన్ని అధిష్ఠించినవారు. వీరు భగవంతుని దివ్య గుణాలలో ఒకటైన దివ్య సంకల్ప శక్తికి ధరపై వ్యక్తమూర్తులు. ఇక అటుపైన దేవాపి లేదా మాస్టర్ కుతుహూమి, వీరి గురించి తెలుసుకుందాం. వీరిది చంద్రవంశము. ప్రతీపుని జ్యేష్ఠ కుమారులు, శంతనునకు అగ్రజులు. తమ గురుదేవులకు పరాశరుల ఆజ్ఞానుసారం కురు సామ్రాజ్య పరిత్యాగం చేసి తపస్సుకు వెడలారు. కలియుగంలో దివ్యజ్ఞానము అను పేర బ్రహ్మ విద్య సర్వస్వాన్ని రక్షిస్తూ ఉంటారు. భగవంతుని దివ్య గుణాలలో ఒకటి అయిన విశుద్ధ జ్ఞానమునకు వ్యక్తమూర్తులు వీరే. ఈ పరమగురువుకు సంబంధించిన పూర్తి వివరాలకు పరమగురువులు, వారిని చేరు మార్గము అను పరమ ప్రామాణికమైన ఉద్గ్రంథ పఠనము ఆవశ్యకమై ఉన్నది. వీరు కాక ఆది ఋషులును బ్రహ్మమానస పుత్రులను అగు సనత్కుమార సనత్సుజాతులును నారాయణుడు ధరపై అవతరింపగా స్వామి ప్రణాళికలో పాలు పంచుకొనువారై విశ్వాతీతమైన కక్ష్య నుండి మన సూర్యుని ద్వారా ఈ భూమిపై నరదేహధారులుగా దిగివచ్చి గోకులమున, మధురలోను, ద్వారకయందును సంచరించిరి.
శ్రీ ఆచార్యుల వారే స్వయముగా పరమగురువుల పాత్రను గూర్చి నుడివిన పల్కులను ఉదహరించుట సందర్భోచితమై ఉన్నది. ఏమన్నారు మాస్టారు? దేవాపి మరువు వీరిరువురును జీవులను ఆకర్షించి సంస్కరించి మంత్రమయ మార్గమునకు పాత్రత కూర్చగలరు. వీరి శిష్యుడగు జ్వాలాకూలుడు అందందు జీవులకు నచ్చునట్టి తాత్కాలిక మార్గముల స్వామి మంద్ర స్పర్శను సందేశముగా అందించుట చేయగలడు అని మాస్టారు చెప్పారని మనకి చక్కగా పరమగురువులు గురించి శ్రీ బివి నరసింహరాజు గారు తెలియచేశారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు శ్రీకృష్ణుడు అతని యందు వర్తించిన వ్యూహములు అనే అంశము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.